డిగ్రీ ఉంది. కానీ జాబ్ రావట్లేదు. ఎంత కష్టపడి చదివినా డిగ్రీ కంప్లీట్ చేసిన తర్వాత, లేకపోతే గ్రాడ్యుయేషన్ కంప్లీట్ చేసిన తర్వాత, వాళ్ళు అనుకునే సాలరీతో కానీ, కనీసం జాబ్ కానీ రావడం అనేది చాలా తక్కువైపోయింది. వాళ్ళకి ఒక జాబ్ వచ్చినా, వాళ్ళనుకున్న ఎక్స్‌పెక్ట్ చేసిన సాలరీతో రాకపోవడం ఇంకొక పెద్ద ప్రాబ్లమ్ అయింది. అసలిదెందుకు జరుగుతుంది? ఈరోజు వీడియోలో యూత్ కెరియర్ గురించి ఎంత వర్రీ అవుతుంది. అసలు కెరియర్ మంచి పాత్స్ ఎలా సెలెక్ట్ చేసుకోవాలి? మనకు ఏ కెరియర్ చూజ్ అవుతుందో ఎలా నిర్ణయించుకోవాలి? అన్న విషయాన్ని క్లియర్‌గా అర్థం చేసుకుందాం. ఫస్ట్ కెరియర్ అంటే ఏంటి? మనం కెరియర్‌ని ఎలా బిల్డ్ చేసుకోవాలి? అన్న దానికి అందరి దగ్గర ఒక థియరీ అనేదుంది. అదేంటి అంటే మంచిగా చదువుకోవాలి, కష్టపడాలి. చిన్నప్పటి నుంచే కష్టపడితే తర్వాత మంచిగా సెటిల్ అవ్వచ్చు, మంచి జాబ్ తెచ్చుకోవచ్చు అని అందరనుకుంటారు. కొందరేమంటారు మరి చదువుకోకపోయినా చాలా మంది అన్‌ఎడ్యుకేటెడ్‌గా ఉన్నా గాని చాలా లాక్స్‌లో సంపాదించే వాళ్ళున్నారు. కొందరు బిజినెస్ వాళ్ళు కానీ, ఎవరైనా కానీ డే టు డే లైఫ్‌లో మనం చూస్తే యూట్యూబ్‌లో కానీ, ఎక్కడైనా గాని చూస్తే వీళ్ళింత సంపాదిస్తున్నారు. వాళ్ళేం చదువుకోలేదు కదా! అని చెప్పేవాళ్ళు కూడా ఉన్నారు. ఇది ఎంతవరకు కరెక్ట్? చదువు నిజంగా అవసరమా? డిగ్రీ నిజంగా అవసరమా? మనము జాబ్ చేయడానికి లేకపోతే మనం ఎర్న్ చేయడానికి అన్న విషయాన్ని కూడా మనం క్లియర్‌గా ఈరోజు వీడియోలో అర్థం చేసుకుందాం. కాబట్టి వీడియో ఎండ్ వరకు చూడండి. ఫస్ట్ కెరియర్‌లో జాబ్ తెచ్చుకోవాలి అన్నదే ఇంపార్టెంటా? లేకపోతే ఎర్న్ ఎట్లానైనా చేయొచ్చా అనంటే, ఎట్లా అయినా ఎర్న్ చేయొచ్చు. కానీ అందరూ జాబ్ కావాలి అనంటే డిగ్రీ ఉండాలి. ఏదైనా సర్టిఫికేట్స్ ఉండాలి. కంపల్సరీ డిగ్రీ కానీ, బీటెక్ కానీ, ఎంబీఏ కానీ, ఎంటెక్ కానీ ఏదైనా మంచి కోర్స్ చేసి ఉండాలి అని ఎందుకంటారు అనంటే, ఎక్కువ శాతం ఆపర్చునిటీస్ మనల్ని చూసిన వెంటనే వీళ్ళకి ఈ స్కిల్ ఉంది అన్న విషయం ఎదుటి వాళ్ళకి అర్థం కాదు. మన దగ్గర ఒక డిగ్రీ అనేది ఉంటే వీళ్ళు ఒక ప్రాసెస్‌లో ఒక సిస్టమాటిక్ వేలో వాళ్ళ ఎడ్యుకేషన్ కంప్లీట్ చేశారు అన్న విషయం ఇంటర్వ్యూయర్‌కి గాని ఎవరైతే పర్సన్ మనల్ని తీసుకోవాలి అని అనుకుంటున్నారో జాబ్‌లో వాళ్ళకి అర్థమవుతుంది. దానికోసం ఫస్ట్ డిగ్రీ కావాలి. ఇంకొకటేంటి అంటే ఒకవేళ మీరు ఒక బిజినెస్ స్టార్ట్ చేశారు. మీకు చిన్నప్పటి నుంచి మీ ఫ్యామిలీ మెంబర్స్ అందరూ బిజినెస్‌లో ఉన్నారు. మీ పేరెంట్స్ బిజినెస్‌లో ఉన్నారు. మీరు అదే చూసుకోవాలని అనుకుంటున్నారు. అది చూసుకున్నప్పుడు ఏదైనా సర్కమ్‌స్టాన్సెస్ వల్ల, లేకపోతే ఏదైనా విషయం వల్ల మీరు ఆ బిజినెస్‌లో ఫెయిల్ అయ్యారనుకోండి, మీరు మళ్ళీ బిజినెస్సే చేయాలి. వేరే ఆప్షన్ లేదు. సో, మీకు మీ బిజినెస్ గురించే నాలెడ్జ్ ఉండే అవకాశం ఉంది. మీరు ఏం చేసినా, మీరు ఎంత నాలెడ్జ్ అప్లై చేసినా ఆ బిజినెస్ రన్ అవ్వట్లేదు అనంటే, మీకు ఎర్నింగ్ లేనట్టే. అట్లా కాకుండా మీరు ఒక డిగ్రీ అనేది ఉంది మీకు అనంటే, మీరు ఆ డిగ్రీతోని ఎక్కడైనా గాని ఎవ్రీ మంత్లీ ఇంత ఎర్న్ చేసుకొని, మీ సర్వైవల్ మీరు చేసుకోవచ్చు. దానికోసం కూడా డిగ్రీ అవసరం. కాబట్టి డిగ్రీని ఎవ్వరు కూడా తక్కువ అంచనా వేయొద్దు. అంటే డిగ్రీ లేకపోయినా స్టడీస్‌ని డిస్కంటిన్యూ చేసైనా పార్ట్ టైమ్‌గా ఏదన్నా చేసుకొని, తర్వాత ఫుల్ టైమ్‌గా ఏదన్నా ఒకటి చేసుకోవచ్చు. స్కిల్ బిల్డర్ చేసుకోవచ్చు. ఇట్లాంటి వాటికి పోవద్దు. ఇది కొంచెం హార్డ్ పాత్. అలా కాకుండా ఒక డిగ్రీ అనేది ఉంటే, ఆ తర్వాత మనం ఏం చేసినా కానీ ప్యారలెల్‌గా ఏ స్కిల్ బిల్డ్ చేసినా గానీ, అది కొంచెం వెయిట్ ఉంటుంది దాంట్లో. ఇంకొకటేంటి అంటే, ఇప్పుడు చాలా మంది ఎదుర్కొనే ప్రాబ్లము జాబ్ రావట్లేదు. అంటే ఎందుకు రావట్లేదు? చాలా సార్లు ఏమవుతుంది అనంటే, మనం చిన్నప్పటి నుంచి ఏం వింటాము అనంటే, ఇప్పట్లో అయితే ఎల్‌కేజీ నుంచి, ఫస్ట్ క్లాస్ నుంచి ప్రెషర్. పిల్లలకి అన్నీ ఫస్టే వచ్చేసేయాలి. ఏబీసీడీస్ వచ్చేసేయాలి. వాళ్ళు రైమ్స్ చెప్పగలగాలి, లెటర్స్ చెప్పగలగాలి. అన్నీ చెప్పాలి, అన్నీ తెలవాలి వాళ్ళకి అని చాలా కార్డ్స్ తీసుకొనొచ్చి, ఫ్రూట్స్ ఏవో ఐడెంటిఫై చేయాలి అని పేరెంట్స్ కూడా ప్రెషర్ చేయడం, ఇవన్నీ చూస్తూ ఉంటాము. చాలా మందికి ఫిఫ్త్ నుంచి, ఎయిత్ నుంచి అట్లానే ఐఐటీ అని, ప్రిపరేషన్ అని అదంతా చేస్తూ ఉంటారు. అట్లాంటి వాళ్ళు కూడా గ్రాడ్యుయేషన్ అయ్యేసరికి జాబ్ రావట్లేదు. అంటే వాళ్ళకి 10థ్‌లో మంచి మార్క్స్ వచ్చినా, ఇంటర్‌లో మంచి మార్క్స్ వచ్చినా, బీటెక్‌లో మంచి కాలేజ్ వచ్చినా, ఎంసెట్‌లో చాలా కష్టపడి బీటెక్‌లో మంచి కాలేజ్ వచ్చినా, ఆ తర్వాత కూడా వాళ్ళకి జాబ్ రావట్లేదు. ఇదెందుకవుతుంది అనంటే దీంట్లో 2 మేజర్ ఫెయిల్యూర్స్ ఉన్నాయి. ఒకటి ఆహ్, పేరెంట్స్ సైడ్ నుంచి, సొసైటీ సైడ్ నుంచి ఫెయిల్యూర్, వాళ్ళ ఒత్తిడి. ఇంకొకటి సిస్టమ్ ఫెయిల్యూర్. ఫస్ట్ పేరెంట్స్ సైడ్ నుంచి ఎలా ఉంటుంది అనంటే, ఒక పర్సన్‌ని మీరే ఆలోచించండి. చిన్నప్పటి నుంచి చదువుకోండి అని ప్రెషర్ పెట్టి 10థ్ ఇంపార్టెంట్. 10థ్‌లో చదివితే ఇంక లైఫ్ సెట్ అయిపోయినట్టే. ఇంకా 10థ్ చదివిన తర్వాత మీరు చదవకపోయినా ఓకే. కానీ 10థ్ మార్క్స్ చాలా ఇంపార్టెంట్ అని బాగా చెప్పి 10థ్‌లో బాగా రుద్ది, ఆ పర్సన్ 10థ్‌లో చాలా ఆయన మాక్సిమం ఎఫర్ట్స్ పెట్టేసి ఒక మార్క్స్ తెచ్చుకుంటాడు. ఆ తర్వాత ఏమవుతుంది 10థ్ అయిపోయింది అని అనంగానే, ఇప్పుడు ఇంటర్ చాలా ఇంపార్టెంట్.
ఇంటర్‌లో మంచి మార్క్స్ రావాలి. ఇంటర్‌లో మంచి మార్క్స్ వస్తే ఎంసెట్ క్వాలిఫై అయిందంటే జీవితం సెట్ అని అంటారు. అప్పుడు మళ్ళీ ఆ పర్సన్ సేమ్ పర్సన్ మళ్ళీ అంతే ఎఫర్ట్స్ పెడతాడు. ఆ ఎఫర్ట్స్ పెట్టిన తర్వాత మళ్ళీ బీటెక్ వచ్చేసరికంటే లేకపోతే ఒక గ్రాడ్యుయేషన్ ఒక 3 ఇయర్స్, 4 ఇయర్స్ కోర్స్‌లోకొచ్చేసరికంటే వాళ్ళ స్పిరిట్, వాళ్ళ మోటివేషన్ అంతా అక్కడనే కిల్ అయిపోతుంది. అంటే ఇంటర్ వరకు కంటిన్యూయస్‌గా ఒక ప్రెషర్ కుక్కర్‌లో ఉన్నట్టుంటుందనమాట. వాళ్ళు మళ్ళీ బీటెక్‌లో అంతే ఎఫర్ట్స్ పెట్టాలి. లేకపోతే అంతకు మించి ఎఫర్ట్స్ పెట్టాలి అనంటే అదొక వాళ్ళకి నార్మల్ రొటీన్ ఒక బోరింగ్ లాగా అయిపోతుందనమాట. మళ్ళీ ఏంటి అంటే ఎడ్యుకేషన్‌లో ఏదైనా గాని ఒకటి కొత్తది నేర్చుకుంటే ఇది ఎక్కడ ఉపయోగించొచ్చు అన్నది చెప్పట్లేదు. ఇది నేర్చుకోండి, ఈ థియరమ్, ఆ థియరీ, ఈ ఈ కాన్సెప్ట్ ఇట్లానే చెప్తారు కానీ ఇది రియల్ టైమ్‌లో ఎక్కడ అప్లికబుల్ అవుతుంది అన్నది చెప్పట్లేదు. దానివల్ల గూడా పిల్లలకి అంటే స్టూడెంట్స్‌కి క్యూరియాసిటీ అనేది కిల్ అయిపోతుంది. దానివల్ల ఏమవుతుంది అంటే బీటెక్‌కి వచ్చే కన్నా ముందే లేకపోతే బీటెక్‌లో వాళ్ళు ఇన్ని రోజులు కష్టపడ్డాము. ఇప్పుడు రిలాక్స్ అవ్వాలి అన్న మైండ్‌సెట్ అయిపోతుంది. ఇది ఫస్ట్ పేరెంట్స్ సైడ్ నుంచి అండ్ సొసైటీ సైడ్ నుంచి ప్రెషర్. అంటే 10థ్‌లో ఎన్ని మార్క్స్ వచ్చాయి, ఇంటర్‌లో ఎన్ని మార్క్స్ వచ్చాయి అనేసి ప్రెషర్ పెట్టేసి ఇప్పుడే చదవాలి అననేసి చిన్నప్పటి నుంచి ప్రెషర్ పెట్టడం వల్ల ఎప్పుడైతే నిజంగా ఎఫర్ట్స్ రిక్వైర్డో, ఎప్పుడైతే నిజంగా మనం కష్టపడాలో ఆ టైం వరకంటే సగం మోటివేషన్ మనకెళ్ళిపోతుంది. ఇది ఫస్ట్ ఇష్యూ. సెకండ్ ఇష్యూ ఏంటి అననేసంటే సిస్టమ్ ఫెయిల్యూర్. ఇప్పుడు సిస్టమ్‌లో ఏంటి అంటే మనము ఒక 4 ఇయర్స్ బీటెక్ ఉంది. లేకపోతే 3 ఇయర్స్ డిగ్రీ ఉందనుకోండి. దాంట్లో ఒక పర్సన్‌కి జాబ్‌కి ఏదైతే రిక్వైర్డ్ ఉందో అదంతా ఉండదు. మీరు ఏదైనా చేసి బతికేటట్టు మీకు అంత కంప్లీట్ స్క్రాచ్ నుంచి నాలెడ్జ్ అనేది ఉంటుందన్నమాట. థియరిటికల్‌గా అనిపిస్తుందిది. ప్రాక్టికల్‌గా గూడా ఉంటుంది దీంట్లో. కానీ ఇండస్ట్రీకి ఏదైతే కావాలో, జాబ్ మార్కెట్‌కి ఏదైతే కావాలో అదుండదు. ఎందుకంటే ఆఫ్టర్ గ్రాడ్యుయేషన్ చాలా ఫీల్డ్స్ ఉన్నాయి. డేటా సైన్స్ ఉంది, డిజిటల్ మార్కెటింగ్ ఉంది. అంటే సేల్స్ సైడ్ డిజిటల్ మార్కెటింగ్, డిజిటల్‌గా మార్కెటింగ్ చేయడం అదంతా. ఐటీ ఫీల్డ్ ఉంది. ఇవన్నీ సెక్టర్స్ డిఫరెంట్ డిఫరెంట్ ఉన్నాయి. బిజినెస్ ఉంది. ఎన్నో ఉన్నాయి. వీటన్నిటికి సంబంధించింది ఒక పర్సన్‌కి వీటన్నిటి గురించి ట్రైన్ చేయడం అననేది సిస్టమ్ వల్ల పాసిబుల్ కాదు. మరి ఇలాంటి టైంలో ఏం చేయాలి? ఇలాంటి టైంలో మనకి ఏదైతే సిలబస్‌లో ఉందో ఆ నాలెడ్జ్‌ని యూజ్ చేసుకుంటూ ఇండస్ట్రీ రిలవెంట్ మనకేది సూట్ అవుతుంది అన్నది ముందే మనం ప్లాన్ చేసుకోవాలి. ముందే మనం తెలుసుకొని ఓకే. నేను ఇటు సైడ్ ఎళ్ళాలనుకుంటున్నాను. దానికి తగ్గట్టు మనం దానికి స్కిల్ బిల్డ్ చేసుకోవాలి. ఒకవేళ మీకు ఎటు వెళ్ళాలి? బీటెక్ తర్వాత ఏ జాబ్ చేయాలి అన్నది క్లారిటీ లేదు. ఏం ప్రాబ్లమ్ లేదు. అట్లా లేకపోయినా కానీ మీరు ఎప్పుడు బీటెక్‌లో ఖాళీగా ఉండకుండా, లేకపోతే ఆఫ్టర్ కాలేజ్‌కెళ్ళేసొచ్చిన తర్వాత రిలాక్స్ అవ్వకుండా, ఫోను చూడకుండా, అంటే ఫోను స్క్రోల్ చేసి టైమ్ వేస్ట్ చేయకుండా, ఏదైతే స్కిల్ చాలా ఇంపార్టెంట్ ఉందో, ఏదైతే మీరు తీసుకున్నారో కోర్స్, దాని గురించి మీరు రిసర్చ్ చేయడం స్టార్ట్ చేయండి. ఇప్పుడు చాలా యాంపుల్ అమౌంట్ ఆఫ్ సోర్సెస్ ఉన్నాయి. అంటే మనకి ఏఐ ఉంది, యూట్యూబ్ ఉంది. మనకి ఫ్రీగా చాలా రిసోర్సెస్ అవైలబుల్‌గా ఉన్నాయి. మనము మన లైఫ్‌ని బిల్డ్ చేసుకునే ఆహ్, కెపాసిటీ గాని, టైం గాని మనకి మన గ్రాడ్యుయేషన్ టైమ్‌లోనే ఉంటుంది. ఆ టైమ్‌లో రిలాక్స్ అవ్వడం, ఆ టైమ్‌లో ఎవరైనా వచ్చి చెప్తే తప్ప చేయకపోవడం, ఎవరైనా ప్రెషర్ పెట్టినా గాని ఇదేదో ప్రెషర్ అని తీసుకోవడం లాగా కాకుండా, మీకు మీరుగా చేస్తే ఏదో ఒక స్కిల్ డెవలప్ అయ్యే పాసిబిలిటీ ఉంది. ఆ స్కిల్ డెవలప్ అయ్యేది డెఫినెట్‌గా ఎక్కడో ఒక దగ్గర పడేదైతే అవకాశం ఉంది. కాబట్టి స్కిల్ డెవలప్ చేయడానికి కష్టపడాలి. ఎప్పుడో ఒకటి గుర్తుపెట్టుకోండి. ఇప్పుడున్న సొసైటీలో డిగ్రీ స్కిల్ కానీ, బీటెక్ స్కిల్ గానీ, ఎంబీఏ, ఎంటెక్ ఏదైనా కానీ ఒక సర్టిఫికేట్ కొరత అనేది లేదు. చాలా సర్టిఫికేట్స్ ఉన్నాయి. అందరి దగ్గర సర్టిఫికేట్స్ ఉన్నాయి. కానీ అందరి దగ్గర లేనిది స్కిల్. ఏ స్కిల్ అయితే మనకి మనీ ఎర్న్ చేస్తుందో, ఏ స్కిల్ అయితే మనకి తిండి పెడుతుందో, ఆ స్కిల్‌ని నేర్చుకోవడం అనేది చాలా ఇంపార్టెంట్. కాబట్టి స్కిల్డ్ బేస్డ్ లెర్నింగ్ అనేది ఉండాలి. ఇది చాలా హెల్ప్‌ఫుల్ అవుతుంది. ఇంకొకటేంటి అంటే జాబ్ వచ్చిన తర్వాత గూడా మీకు సాటిస్ఫాక్షన్ అనేది లేదు. మీరెంతైతే పే ఎక్స్‌పెక్ట్ చేస్తున్నారో అంత పే లేదు అని అనుకోండి. అప్పుడేం చేయాలి? జాబ్ వచ్చిన తర్వాత గూడా పేలో మీకు డిస్సాటిస్ఫాక్షన్ అనేది ఉంటే, మీరు మీకు ఏదైతే జాబ్ సూట్ అవుతుందని అనిపిస్తుందో అన్నది రిసర్చ్ చేయాలి. ఫర్ ఎగ్జాంపుల్ మీకు ఐటీ జాబ్ వచ్చింది. ఐటీ జాబ్‌లో ఒక 10 అవర్స్, 12 అవర్స్ నేర్చుకోవడం కంప్లీట్‌గా ఎవ్రీ టైమ్ మీరు అప్‌డేట్ అవ్వాల్సొస్తుంది. అట్లా అప్‌డేట్ అవ్వడం మీకు హెక్టిక్‌గా అనిపిస్తుంది. లేకపోతే ఆ షెడ్యూల్ మీకు హెక్టిక్‌గా అనిపిస్తుంది. ఎప్పుడు సిస్టమ్ ముందు కూర్చోవడం బోరింగ్‌గా అనిపిస్తుందనుకోండి. అట్లాంటి టైంలో మీకేం సూట్ అవుతుంది అన్నది తెలుసుకోవాలి. ఎందుకంటే ముందు ఎట్లా ఉండేది? ఒక 20 ఇయర్స్ బ్యాక్ ఎవరైనా పాడుతున్నారు, సింగింగ్ ఉంది వాళ్ళ హాబిట్ లేకపోతే డాన్స్ ఉంది అనంటే, "ఇది నీకు తిండి పెడతదా?" అని అడిగేవాళ్ళు పెద్దవాళ్ళు. కానీ ఇప్పుడు అది కంప్లీట్‌గా మారిపోయింది.
ఎవరైతే మంచిగా పాడగలుగుతారో, ఎవరైతే మంచిగా డాన్స్ చేయగలుగుతారో, అట్లాంటి వాళ్ళు కంటెంట్ క్రియేట్ చేసి ఎన్నో లాక్స్‌లో మనీ ఎర్న్ చేస్తున్నారు. కొందరు అదే ఫుల్ టైమ్ లాగా పెట్టేసుకుంటున్నారు. కొందరు ఏదైతే మంచి నాలెడ్జ్ ఉందో వాళ్ళకి అది షేర్ చేస్తున్నారు. కొందరు ఎట్లా ఇంటర్వ్యూ ప్రిపరేషన్ ఇవ్వాలి అది షేర్ చేస్తున్నారు. అండ్ కొందరైతే వాళ్ళ డైలీ లైఫ్‌నే యూట్యూబ్‌లో పెట్టి కంటెంట్ లాగా పెట్టి వాళ్ళు మనీ ఎర్న్ చేస్తున్నారు. కాబట్టి ఇప్పుడు ట్రెడిషనల్ వే లాగా లేదు. ముందు ఎట్లా ఉండేది? జాబ్ తెచ్చుకోవాలి. లేకపోతే ఎక్కడైనా వర్క్ చేయాలి. లేకపోతే ఏదైనా బిజినెస్ చేయాలి. ఈ వేలోనే మనీ అనేది ఎర్నింగ్ అనేది ఉండేది. ఇప్పుడు అలా కాదు. ఇప్పుడు టైం మారింది. ఇంటర్నెట్ యుగం. కాబట్టి ఏ స్కిల్ ఉన్నా మీకు ఏదున్నా కానీ మీరు కంటెంట్ క్రియేట్ చేసో, లేకపోతే డిజిటల్ మార్కెటింగ్ సైడ్ వెళ్ళో ఏదో ఒక విధంగా మీరు మనీ అయితే ఎర్న్ చేయొచ్చు. దానికైతే ధోకా అనేది లేదు. ఫస్ట్ ఏంటి అననేసంటే ఎప్పుడైనా కానీ చాలా మంది ఏమనుకుంటారు అనంటే జాబ్ వచ్చిన తర్వాత ఈ జాబ్ నాకు హై సాలరీ పే చేయట్లేదు. నేనేవైతే కలలు కన్నానో, ఆ కలలు ఈ సాలరీతోని తీరవు అని వచ్చిన జాబ్‌ని కూడా వదిలేస్తారు. లేకపోతే జాబ్ వచ్చిన తర్వాత కూడా చాలా మంది జాబ్ వచ్చే వరకి నాకు జాబ్ రావాలి అని సీరియస్‌గా ఉంటారు కానీ, జాబ్ వచ్చిన తర్వాత ఆ జాబ్‌ని నిలబెట్టుకోవడానికి లేకపోతే ఆ జాబ్‌లో ఆహ్, ముందుకు వెళ్ళడానికి ఎఫర్ట్స్ అనేది పెట్టరు. కష్టపడరు. ఆ జాబ్‌లో కూడా డిస్సాటిస్ఫైడ్‌గా ఉండి నాకీ జాబ్ అసలు సూట్ అవ్వట్లేదు అననేసి ఏదో రోజు ఆహ్, ఏదో అయిష్టంగానే చేస్తూ ఉంటారు. అట్లా కాకుండా ఎవ్రీ డే ఎఫర్ట్స్ పెడుతూ దీంట్లో నేనేం నేర్చుకోగలుగుతాను? దీన్ని నేను డిఫరెంట్‌గా ఎలా చేయగలుగుతాను? అని ఆలోచిస్తూ చేస్తూ పోతే మీ పనికి గుర్తింపు ఖచ్చితంగా వస్తుంది. మీకు కూడా చాలా నాలెడ్జ్ వస్తుంది. ఈ నాలెడ్జ్ డెఫినిట్‌గా ఎక్కడో ఒక దగ్గర ఉపయోగపడుతుంది. ఇది సెకండ్ థింగ్. థర్డ్ థింగ్ ఏంటి అనంటే మీరు ఎప్పుడైనా కానీ కెరియర్ విషయంలో తక్కువ సాలరీ ఉన్నా కానీ ఫస్ట్ జాబ్ చేయాలి. జాబ్ చేయడం వల్ల మీకు ఎక్స్‌పీరియన్స్ ఒస్తుంది. మీకు నెట్‌వర్క్ పెరుగుతుంది. చాలామంది ఏం చేస్తారంటే జాబ్‌కి వెళ్ళడం, రావడం. లేకపోతే కాలేజ్‌కి వెళ్ళడం, రావడం. ఇది చేస్తారు. అది కాదు. ఫస్ట్ మీరు ఇంట్లో నుంచి బయట అడుగు పెడుతున్నారు అనంటే మీరు నెట్‌వర్కింగ్ చేయాలి. నెట్‌వర్కింగ్ అంటే కొత్త పీపుల్‌తో మాట్లాడాలి. కొత్త వాళ్ళతో పరిచయం పెంచుకోవాలి. దీనివల్ల ఏమవుతుంది అనంటే మీరు లైక్ మైండెడ్ పీపుల్ మీ మైండ్‌సెట్ ఎలా ఉందో అలాంటి వాళ్ళతో కలిసే పాసిబిలిటీ ఎక్కువుంటుంది. అలాంటి వాళ్ళతో ఫ్రెండ్‌షిప్ అయ్యే పాసిబిలిటీ ఎక్కువుంటుంది. ఇంకొకటి మీకు ఆపర్చునిటీ కూడా దొరుకుతుంది. మీరు ఓపెన్‌గా నాకివి వచ్చు. నేను ఆపర్చునిటీ కోసం చూస్తున్నాను అనంటే ఎవరైనా మీకు ఆ పర్సన్ రిక్వైర్‌మెంట్ ఉంది. చూస్తున్నారు అనంటే డెఫినిట్‌గా మీకు చెప్తారు. ఆ పాసిబిలిటీ కూడా ఉంది. నెట్వర్కింగ్ అనేది జీవితంలో ఎప్పుడూ ఆపొద్దు. మీకు జాబ్ వచ్చినా, మీరు 20స్‌లో ఉన్నా, 30స్‌లో ఉన్నా, 40స్‌లో ఉన్నా మీరు ఎప్పుడూ కొత్త వాళ్ళతో మాట్లాడుతూ ఉండాలి. ఈ నెట్వర్కింగ్ అనే స్కిల్ మీకు చాలా ఎక్కువగా ఉపయోగపడుతుంది. కాబట్టి దీని గురించి నేను క్లియర్‌గా ఇంకొక వీడియో చేస్తాను. నెట్వర్కింగ్ మనల్ని సైకలాజికల్‌గా గూడా ఎంత ఇన్‌ఫ్లూయెన్స్ చేస్తుంది అన్న విషయాన్ని. ఇప్పుడు మాత్రం ఒకటి గుర్తుపెట్టుకోండి. మనకి మంచి ఆపర్చునిటీస్ రావాలి అంటే మనము డెఫినిట్‌గా కొత్త వాళ్ళతో మాట్లాడాలి. కొత్త వాళ్ళతో మాట్లాడడం వల్ల మనకి మార్కెట్‌లో ఏం జరుగుతుంది? ఏ స్కిల్ మీద ఎక్కువ డిమాండ్ ఉంది? అన్న విషయాలు మళ్ళీ మనల్ని కూడా వేరే వాళ్ళ జర్నీస్ కానీ, వేరే వాళ్ళు ఏం నేర్చుకుంటున్నారు అన్న విషయాలు కానీ చాలా మట్టుకు తెలుస్తాయి. దీనివల్ల మనకు ఆపర్చునిటీస్ రావడం కూడా చాలా ఎక్కువగా అవుతుంది. ఇంకొకటి ఏంటి అంటే చాలా ఇంపార్టెంట్ విషయం. మనము మన స్కిల్‌ని ప్రెజెంట్ చేయాలి. ముందెలా ఉండేది? ఒక సర్టిఫికేట్ ఉంది. వీళ్ళకి నాలెడ్జ్ ఉంది. వీళ్ళు చాలా టాలెంటెడ్. వీళ్ళకి నేను జాబ్ ఇవ్వచ్చు అన్న మైండ్‌సెట్ జాబ్ ఇచ్చే వాళ్ళకు ఉండేది. ఒక సర్టిఫికేట్‌ని చూస్తే చాలా తెలిసేది. ఇప్పుడు అట్లా లేదు. ఇప్పుడు అందరి దగ్గర సర్టిఫికేట్ ఉంది. కానీ అందరి దగ్గర వాళ్ళ దగ్గర ఏం స్కిల్ ఉంది అన్న విషయం తెలీదు. రెజ్యూమేలో గూడా చాలా మందికి ఏం పెట్టాలి అన్నది తెలీదు. చాలా మంది వేరే వాళ్ళ రెజ్యూమే చూసి కాపీ చేసేసి అట్లా పెడతారు. రెజ్యూమే అంటే మీకు ఏం స్కిల్ ఉంది? మీరు ఏం చేయగలుగుతారు? లేకపోతే మీరు ఇంతకు ముందు ఏం చేశారు? అన్నది చెప్పడం. రెజ్యూమే అంటే వేరే వాళ్ళది కాపీ చేసి పేస్ట్ చేయడం కాదు. కాబట్టి మీరు మీకు ఏం స్కిల్ ఉంది? మీరేం చేయగలుగుతారు? అన్నది రెజ్యూమేలో ప్రెజెంట్ చేయాలి. కాబట్టి మీరేం చేయాలి అనంటే ఫస్ట్ మిమ్మల్ని మీరు ప్రెజెంట్ చేయాలి. మీరు ప్రెజెంటబుల్‌గా ఉండాలి. దీనికి కావాల్సింది కమ్యూనికేషన్ స్కిల్. చాలా మంది ఏమని పొరపడతారంటే కమ్యూనికేషన్ స్కిల్ అంటే జస్ట్ ఇంగ్లీష్‌లో మాట్లాడడం అని అనుకుంటారు. అది కాదు. కమ్యూనికేషన్ స్కిల్ అంటే మీరు ఏం చేయగలుగుతారు? మీకు ఏం స్కిల్ ఉంది? అన్నది మీరు క్లియర్‌గా చెప్పగలగడం. ఎందుకంటే మిమ్మల్ని చూసిన వెంటనే ఇతను ఇది చేయగలుగుతాడు అన్న విషయం ఎవ్వరికీ అర్థం కాదు.
మీరు మీ టాలెంట్ ఏంటో, మీ స్కిల్ ఏంటో చెప్తేనే ఎవరికైనా అర్థమవుతుంది. మీరు చెప్తేనే మీకు ఆపర్చునిటీ అనేదొస్తుంది. ఒక సిట్యుయేషన్ ఇమాజిన్ చేయండి. ఒక రూమ్‌లో ఒక ఇద్దరు కూర్చున్నారనుకోండి. ఒక పర్సన్‌కి చాలా స్కిల్ ఉంది. కానీ అతను మాట్లాడలేడు, చెప్పలేడు. ఒక పర్సన్‌కి జస్ట్ ఐడియా ఉంది. కానీ అతను బాగా మాట్లాడగలుగుతాడు, చెప్పగలుగుతాడు. అట్లాంటి పర్సన్ ఇద్దరిలో ఇంటర్వ్యూకెళ్ళినప్పుడు ఎవరైతే మాట్లాడగలుగుతాడో, ఎవరైతే చెప్పగలుగుతారో, నాకు లేదు, నాకింత నాలెడ్జ్ ఉంది. బట్ నేను చేయగలుగుతాను. నాకు ఎక్స్‌పీరియన్స్ అయితే లేదు అని చెప్పినా గాని ఆ పర్సన్‌ని తీసుకుంటారు. ఏమి మాట్లాడకుండా, భయపడుతూ వాళ్ళని వాళ్ళు సరిగ్గా ప్రెజెంట్ చేయని వాళ్ళని తీసుకునే పాసిబిలిటీ చాలా తక్కువ. ఎందుకు అనంటే, ఆ పర్సన్‌కి ఏమొచ్చో, ఏం స్కిల్ ఉందో అసలు ఇంటర్వ్యూయర్‌కి అర్థం కాదు. కాబట్టి ప్రెజెంటబుల్ అవ్వండి. కమ్యూనికేషన్ స్కిల్ నేర్చుకోండి. కమ్యూనికేషన్ స్కిల్ డెవలప్ చేసుకోండి. ఇప్పుడు చాలామంది ఏమని అడుగుతారు, కమ్యూనికేషన్ స్కిల్ ఎలా డెవలప్ చేయాలి? కమ్యూనికేషన్ స్కిల్ డెవలప్ చేయాలి అనంటే, ఫస్ట్ మార్గం ఏంటి అంటే, నెట్వర్కింగ్ చేయడం, అందరితో మాట్లాడడం. అందరితో మాట్లాడడం వల్ల మీకు కొంత మట్టుకు భయమనేది తగ్గుతుంది. ఇంకొకటేంటి అంటే, చాలా మందికి ఇంటర్వ్యూ ఫేస్ చేయడం, లేకపోతే ఎవరైనా క్వెషన్ చేయగానే బ్లాంక్ అయిపోవడం, టెన్షన్ పడిపోవడం అనేది జరుగుతుంది. మళ్ళీ ఆ ఇంటర్వ్యూ రూమ్ నుంచి బయటకు రాంగానే మళ్ళీ నార్మల్‌గా అయిపోతారు. ఎంత మంచిగానైనా ఆన్సర్ చేయగలుగుతారు. కానీ ఆ మూమెంట్‌లో చేయలేరు. దీనికి ఏం చేయాలి అనంటే ఎవ్రీ డే అద్దం ముందు నిలబడి, అద్దంలో చూస్తూ మీకు మీరుగా మాట్లాడాలి. మీకు మీరుగా క్వెషన్ వేసుకోవాలి. మీకు మీరుగా ఆన్సర్ చేయాలి. ఇది చేయడం వల్ల ఏమవుతుంది అంటే మీకు చాలా కాన్ఫిడెన్స్ అనేది బూస్ట్ అవుతుంది. ఈ ప్రపంచంలో ప్రతి వ్యక్తి తనని తాను ఫేస్ చేయలేడు. ఎవరైనా కానీ మనల్ని మనము ఫేస్ చేయగలము, మనల్ని మనము ఎదిరించగలము, మనతో మనం మాట్లాడగలము అనంటే మనం ఎవ్వరితోనైనా మాట్లాడగలుగుతాం. కాబట్టి అద్దం ముందు నిలబడి మీరు మాట్లాడడం వల్ల మీ కాన్ఫిడెన్స్ బూస్ట్ అవుతుంది. మీరు ఎవ్వరితోనైనా మాట్లాడగలుగుతారు, చెప్పగలుగుతారు. ఎందుకంటే మీరు మీకు చెప్పారు. నాకిది వచ్చు, నేనిది చేయగలను అని. అద్దం ముందు నిలబడి ఎన్నో సార్లు మిమ్మల్ని మీరు కన్విన్స్ చేశారు. నేనేదైనా చేయగలుగుతాను అని. అలాంటి పర్సన్ డెఫినెట్‌గా ఎదుటి వాళ్ళని గూడా కన్విన్స్ చేయగలుగుతాడు. కాబట్టి ఇది ప్రాక్టీస్ చేయండి. ఇంకొకటేంటి అంటే కెరియర్‌ని చాలా సీరియస్‌గా తీసుకొని, లేకపోతే దాని గురించి టెన్షన్ పడుతూ ఎక్కువగా ఓవర్ థింక్ చేయకండి. ఏది మీకు వస్తే, పాజిబిలిటీ వస్తే అది తీసుకొని దాంట్లో ఎక్కువగా ఎఫర్ట్స్ పెట్టండి. దాంట్లో కష్టపడండి. చాలా మంది ఆపర్చునిటీ వెతకడానికి ఎఫర్ట్స్ పెడతారు, కష్టపడతారు గానీ, జాబ్ వచ్చిన తర్వాత దాంట్లో ఎఫర్ట్స్ పెట్టరు. దాంట్లో కష్టపడరు. ఇది నాకు సూట్ అవ్వట్లేదు అని అనడము, లేకపోతే నాకు ఇంకా మంచి జాబ్ వస్తుంది అని దీన్ని గ్రాంటెడ్‌గా తీసుకోవడం, లైట్ తీసుకోవడం అట్లాంటివి చేస్తారు. అట్లా కాదు. మీకు ఎవరైనా ఒక ఆపర్చునిటీ ఇచ్చారు అనంటే వాళ్ళు మిమ్మల్ని నమ్మారు. వాళ్ళు మిమ్మల్ని నమ్మారు. ఆ నమ్మకాన్ని మీరు నిలబెట్టుకోవాలి. వాళ్ళు మిమ్మల్ని మాత్రమే కాదు, మీ స్కిల్‌ని కూడా నమ్మారు. అట్లాంటి వాళ్ళకి మీరు ఎక్కువగా కష్టపడితే మీకు ఎక్స్‌పీరియన్స్ ఒస్తుంది. మీకు నాలెడ్జ్ ఒస్తుంది. అది మిమ్మల్ని డెఫినెట్‌గా మంచి ప్లేస్‌లో నిలబెడుతుంది. ఏ జాబ్ కూడా చిన్న జాబ్, పెద్ద జాబ్ అనేదుండదు. ఏ జాబ్ అయినా కానీ మీకు నెట్వర్కింగ్ చేసే ఆపర్చునిటీ ఇస్తుంది. ఏ జాబ్ అయినా మీకు కొత్త వాళ్ళతో పరిచయం ఏర్పరచుకునే ఆపర్చునిటీ, మీకు కొత్త వాళ్ళని కలిసే ఆపర్చునిటీ ఇస్తుంది అనంటే, కళ్ళకద్దుకున్న ఆ ఆపర్చునిటీని తీసుకొని, దాంట్లో కష్టపడి, దాంట్లో ఎదగండి. మీన్‌వైల్ మీరు నెట్వర్కింగ్ చేసేటప్పుడు, మీరు వేరే వాళ్ళతో మాట్లాడేటప్పుడు, లేకపోతే ఆ స్కిల్‌తో, ఆ నాలెడ్జ్‌తో మీరు ఇంకా డెవలప్ చేసుకొని, మీకు ఇంకా మంచి ఆపర్చునిటీస్ ఒస్తాయి. ఎవ్వరికీ కూడా ఫస్ట్ స్టార్టింగ్‌లోనే 1,00,000 సాలరీ రావాలి, 2,00,000 సాలరీ రావాలి పర్ మంత్ అని ఎక్కువ ఎక్స్‌పెక్టేషన్స్ పెట్టుకోకండి. మీకు అంత ఎక్స్‌పెక్టేషన్స్ ఉంటే, దానికి తగ్గట్టే మీ స్కిల్ కూడా ఉండాలి అని గుర్తించండి. కాబట్టి కెరియర్ విషయంలో మీరు ఎప్పుడైనా కానీ ఓపెన్‌గా ఉండండి. ఇప్పుడు కెరియర్ అనేది చాలా మారిపోయింది. ముందెలా ఉండేది కెరియర్ అంటే డెఫినిట్‌గా గట్టిగా కష్టపడాలి, గట్టిగా చదువుకోవాలి, ఎఫర్ట్స్ పెట్టాలి, హార్డ్ వర్క్ చేయాలి అనేటట్టు ఉండేది. ముందెవరైనా డాన్స్ చేస్తున్నారు, పాట పాడుతున్నారు అనంటే, ఇది ఒక స్కిల్లా? దీనివల్ల నువ్వు మనీ ఎర్న్ చేయగలుగుతావా? ఇది నీకు తిండి పెడుతుందా? అని అడిగేవాళ్ళు. ఇప్పుడు అది కంప్లీట్‌గా మారిపోయింది. ఇప్పుడు ఎలా ఉంది సిట్యుయేషన్ అంటే, ఎవరికైనా మంచి డాన్స్ స్కిల్ ఉంది, మంచి పాట పాడగలుగుతారు, లేకపోతే మంచిగా డ్రాయింగ్ వేయగలుగుతారు, లేకపోతే మంచిగా మాట్లాడగలుగుతారు అనంటే, వాళ్ళు దాన్నే కంటెంట్ లాగా చేసి చాలా ఎక్కువగా మనీ ఎర్న్ చేస్తున్నారు. కాబట్టి ఇప్పుడు మనీ ఎర్న్ చేసే డెఫినిషన్ గాని, లేకపోతే మనీ ఎర్న్ చేయడానికి దారులు గాని చాలా ఉన్నాయి. చాలా మారిపోయాయి. ఇప్పుడు మనము ముందులాగానే ఒక
గ్రాడ్యుయేషన్ కంప్లీట్ అయ్యే వరకి, లాస్ట్ ఇయర్ వరకి నేను ఆపర్చునిటీస్ ఏముంటాయి, ఏంటి అన్నది వెతకను అనంటే, మీకు జాబొచ్చే పాసిబిలిటీ గాని, ఏదైనా గాని చాలా తగ్గిపోతుంది. మీరు ఎట్లా అయితే మీకిష్టమైన వాళ్ళ కోసం వెతకడానికి, లేకపోతే ఎవరిదైనా కాంటాక్ట్ వెతకడానికి, మీరు బీటెక్‌లో ఉన్నప్పుడు, కాలేజ్‌లో ఉన్నప్పుడు మీకిష్టమైన వాళ్ళెవరైనా ఉన్నారు, వాళ్ళ కాంటాక్ట్ వెతకడానికి మీరెంత సీరియస్‌గా ప్రయత్నిస్తారో, అంతే సీరియస్‌గా ఫస్ట్ డే నుంచే నాకు ఏ జాబ్ సూట్ అవుతుంది, నేను ఎటెళ్ళాలి అన్నది దాంట్లో సగం ఎఫర్ట్స్ పెట్టినా, మీరు డెఫినెట్‌గా మంచి కెరియర్‌లో ఉంటారు. కాబట్టి మీ ఎఫర్ట్స్ ఎక్కడ పెట్టాలో అక్కడ పెట్టండి. మీరు ఏది సూట్ అవుతుంది అన్నది మీకు ముందు క్లారిటీ లేకపోయినా, మెల్లిగా క్లారిటీ వస్తుంది. దాని గురించి నాకేది సూట్ అవుతుంది అన్న దానికన్నా, మీరు ఏ స్కిల్‌ని డెవలప్ చేసుకోగలుగుతారు, ఎన్ని స్కిల్స్ మీరు మీ రెజ్యూమ్‌కి యాడ్ చేసుకోగలుగుతారు అన్న దాని మీద ఎక్కువ ఫోకస్ చేయండి. ఈ వీడియో గనక మీకు ఇన్ఫర్మేటివ్ అనిపిస్తే లైక్ చేయండి. మీరు లైక్ చేస్తే కొత్త వాళ్ళకి ఈ వీడియో రీచ్ అవుతుంది. మీకు ఇలాంటి వాల్యుబుల్ కంటెంట్ మీద వీడియోస్ కావాలి అంటే ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు ఏ టాపిక్ మీద వీడియో కావాలి అన్నది డెఫినిట్‌గా కామెంట్ సెక్షన్‌లో షేర్ చేయండి. మనకి ఇన్‌స్టాగ్రామ్ పేజ్ కూడా ఉంది. డెఫినిట్‌గా మీరు ఫాలో అవ్వకపోతే వెళ్లి ఫాలో అవ్వండి. మీకు కనిపిస్తుంది గదా! సైకాలజీ ఇన్ తెలుగు అదే నేమ్ మీద సేమ్ ప్రొఫైల్ పిక్చర్‌తోనుంది.